రాప్తాడులో జగన్ పర్యటన చూసిన వైసీపీ క్యాడర్ కాస్త సంతోషపడే ఉంటారు. చాలా రోజుల తర్వాత తమ నాయకుడిని చూసినందుకు ఆ సంతోషాన్ని కొన్ని గంటలు కూడా లేకుండా చేసేశారు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత. ఆమె నుండి ఈ స్థాయి ధాటిని బహుశా జగన్ కూడా ఊహించి ఉండరేమో. తోపుదుర్తి సోదరుల మీద నమ్మకమో, అభిమానమో, లేదంటే పరిటాల కుటుంబం నుంచి కోపమో జగన్ రాప్తాడు పర్యటనకు కారణమయ్యాయి. బయటకు కారణంగా బాధిత లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి అని చెప్పినా తీరా చూస్తే అక్కడ జగన్ పోలీసులపై, చంద్రబాబుపై, పరిటాల కుటుంబంపై తీవ్రమైన విమర్శలు చేయటం అందరినీ విస్మయానికి గురిచేసింది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయటంతో పర్యటన ఎటువంటి అల్లర్లు లేకుండా సజావుగానే సాగింది. అయినా వైసీపీ విమర్శలు చేయటంతో రంగంలోకి దిగిన పరిటాల సునీత హుటాహుటిన ప్రెస్ మీట్ పెట్టి జగన్పై కౌంటర్ అటాక్ చేశారు. రెండు కుటుంబాల మధ్య గొడవలను కాస్త ఫ్యాక్షన్ తగాదాలుగా సృష్టించి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు జగన్ మానుకోవాలని హితవు పలికారు. ఏదో వచ్చామా, పరామర్శించామా, వెళ్ళామా అన్నట్టు ఉండు తప్ప చంద్రబాబుపై విమర్శలు చేసే స్థాయి నీది కాదు పులివెందుల ఎమ్మెల్యే అంటూ జగన్ను ఎద్దేవా చేశారు సునీత. సెల్ఫీలకు జేజేలు పలికించుకోవడానికే ఇక్కడికి వచ్చావు అంటూ జగన్పై అటాకింగ్ చేశారు పరిటాల సునీత. ఎస్ఐ స్థాయి వ్యక్తులపై జగన్ విరుచుకుపడడాన్ని తప్పుపట్టడం, పెద్ద స్థాయి ఆఫీసర్లు బాగానే ఉంటారంటూ చిన్న స్థాయి ఉద్యోగులు బలైపోతారు అని చెప్పడం, ఉద్యోగ సాధనలో పోలీసులు పడే కష్టాలను చెప్పడం ద్వారా చిన్న స్థాయి పోలీస్ అధికారుల్లో మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. రెడ్ కార్పెట్ వేసి మీకు ఆహ్వానం పలికిన పోలీసులను జగన్ ఇంత దుర్మార్గంగా మాట్లాడడం సబబు కాదని తెలిపారు. పరామర్శకు వచ్చావా, ప్రచారానికి వచ్చావా అని జగన్ను ప్రశ్నించారు. నువ్వు కాదు కదా, నీ నాయన వచ్చినా నేను చేయాలనుకుంటే నా రాజకీయాలను నేను చేసుకోగల శక్తి నాకుంది జగన్ అని చెప్పడం ద్వారా తమ కుటుంబ సత్తా ఏంటో అందరికీ తెలిసేలా చేశారు. పరిటాల రవి బ్రతికి ఉంటే ఎలా మాట్లాడతారో అతని భార్యగా నేను కూడా అంతే స్థాయిలో మాట్లాడగలనని పరోక్షంగా ప్రత్యర్థి పార్టీల నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు. ఎస్ఐ నాతో కాల్ మాట్లాడినట్లు నువ్వు బైబిల్ మీద ప్రమాణం చేస్తావా, నేను కాణిపాకం వినాయకుడి మీద ప్రమాణం చేస్తా అంటూ ఏకంగా జగన్ పై ఛాలెంజ్ విసిరారు. మరోవైపు తోపు అని చెప్పుకుంటావు అంటూ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని తీసిపాడేశారు కూడా. ప్రత్యర్థి పార్టీల నాయకుల పర్యటనలను చేసే రాజకీయాలు తమ అధినాయకుడికి నచ్చవంటూ చెప్పడంతో పూర్తిగా ఫ్యాక్షన్ రాజకీయాలకు తాము దూరమని ఒకవైపు చెప్తూనే అలా అని తన బిడ్డ జోలికి వస్తే ఒక తల్లిగా ఊరుకోనని హెచ్చరికలు కూడా జారీ చేశారు పరిటాల సునీత.